నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థల్లో నిర్వహించే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0తో ఒకే రోజు దాదాపు 2.28 కోట్ల మందిని భాగస్వాములను చేస్తూ సరికొత్త రికార్డు సృష్టించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేసేసింది. ఇక పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగే ఈ ప్రధాన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా హాజరవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలు జూనియర్ కాలేజీలతో కలిసి మొత్తం 61,000 విద్యా సంస్థలు పాలు పంచుకోవడం జరిగింది. అయితే ఈ సమావేశంలో 74.96 లక్షల మంది విద్యార్థులు, 3.32 లక్షల మంది ఉపాధ్యాయులు, ఇక 1,50,00,000కు పైగా తల్లిదండ్రులు, ఇక అలాగే దాతలు, పూర్వ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఇక కార్పొరేట్ పాఠశాలలకే పరిమితమైన పేరెంట్ టీచర్ సమావేశాలను ప్రభుత్వ బడుల్లోనే నిర్వహించాలని ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని అయితే రూపొందించడం జరిగింది. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండో ముఖ్యమైన విద్యా సంబంధిత కార్యక్రమంగా భావించవచ్చు. అయితే ఈ సమావేశం ద్వారా తమ పిల్లల చదువు, ప్రవర్తన, ఇతర నైపుణ్యాల పురోగతిని తల్లిదండ్రులు నేరుగా ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవడానికి కూడా వీలుంటుంది. ఇక విద్యార్థుల సమగ్ర ప్రోగ్రెస్ కార్డులను ఈ సందర్భంగా తల్లిదండ్రులకు అందజేస్తారు. అంతేకాకుండా ఇక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, బోధన తీరుపై తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను, సూచనలను కూడా ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఇది ఒక చక్కటి వేదికగా కూడా ఉపయోగపడింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఏటా పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా సరే ఈ మీటింగ్ సక్సెస్ఫుల్ గా రన్ అయితే అయ్యింది. అయితే విద్యార్థుల భవిష్యత్తు గురించి ఇక మంత్రి నారా లోకేష్ అయితే తొలడుగు వేయడం అయితే జరిగింది. మరి వెయిట్ చేసి చూద్దాం ఇక విద్యార్థుల భవిష్యత్తు ఏ మేరకు సాగుతుందా అని. మరి ఇటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు ప్రతిపక్షం నుంచి కూడా అటువంటి ఆరోపణలే వస్తూ ఉంటాయి కదా. మరి ఈ కార్యక్రమం మీద మరి వైసీపీ వారు ఎటువంటి ఆరోపణలు చేస్తారో మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.